కేసీఆర్ నిజాం పాలన చూపిస్తే ఇందిరమ రాజ్యంలో ఎమర్జెన్సీ చూపెడుతున్నారని ఆరోపించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. మహిళలు చిన్నపిల్లలపై దాడి చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. మేడ్చల్ జిల్లా మేడిపల్లి మండలం చెంగిచెర్లలో హోలీ ముందు రోజున జరిగిన ఘర్షణలో గాయపడ్డ బాధితులను పరామర్శించారు. వాళ్ళ సెక్యూరిటీ ఎవరికి ఇచ్చినాడా? సెక్యూరిటీ మనుషుల కంటే వాళ్ళకు ప్రార్థన మందిరాలు ముఖ్యం. వాళ్ళ వీళ్ళకి సెక్యూరిటీ ఇస్తలేరు, వీళ్ళ సెక్యూరిటీ పెడుతున్నారు, వాళ్ళ కొమ్ము కాస్తున్నారు. వాళ్ళ అరే దాడి చేసింది వాళ్ళు, రాళ్లతో కొట్టింది వాళ్ళు, దెబ్బలు తాకినాయి వీళ్ళకు, హాస్పిటల్ అడ్మిట్ అయింది వీళ్ళు, తలలు వలిగినాయి వీళ్ళకు, వాళ్ళకి కనీసం గాయాలు కాలే, ఏం గొడవలు జరగలేదు. వీళ్ళు తీసుకుపోయి అమ్మాయిలను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు తీసుకుపోయి కూర్చోబెట్టి ఇష్టానుసారంగా మాట్లాడితే ఏ చట్టం చెప్పింది? ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు ఆ పోలీస్ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. మీరు తీసుకోకుండా ఏ విధంగా లీగల్ మేము పక్కా పోతాం లీగల్. లాస్ట్కు బలేది అధికారులు బలవుతారు. పోయిన ప్రభుత్వానికి గిట్టిన కొమ్ము కాస్తే ఏమవుతుంది? అధికారులే బలైపోయారు. ఈ ప్రభుత్వానికి కొమ్ము కాస్తే బలేదు అధికారులే. కానీ ఇప్పటికైనా వీళ్ళకు రక్షణ కల్పించాలి, వీళ్ళకు అన్ని సదుపాయాలు ఏర్పడాలి. వెంటనే ఈ ప్రాంతంలో ఇదే ప్లేస్లో వీళ్ళకి ఇళ్ళని నిర్మించేయాలి, పక్కా ఇళ్ళని నిర్మించేయాలి, వీళ్ళకి అన్ని రకాల సెక్యూరిటీ ఇవ్వాలి. వీళ్ళ మీద కేసులు మొత్తం ఎత్తేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. మేమేదో ఇక్కడ గొడవ చేయడానికో మొనే రావాల్సి ఉండే, ప్రభుత్వం నమ్మకం ఉండే చేస్తుంది కావచ్చు అనుకున్నాం మేము. కానీ మైనార్టీ డిక్టేషన్ గిట్టుంటారు నాకేం తెలిసి, ఇంత ఘోరంగా మైనార్టీ డిక్టేషన్ ఉంటే అనుకోలేను నేను. ఇప్పుడు తెలుస్తుంది ఏంటనేది. కానీ ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళకి ఆధార్ కార్డులు ఉన్నాయి, రేషన్ కార్డులు ఉన్నాయి, వాళ్ళకి పాస్పోర్ట్లు ఉన్నాయి, వాళ్ళు ఏముండయి. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు? సంఘ విద్రోహ శక్తుల లోకల్ వాళ్ళ వాళ్ళు ఏం దండ చేస్తున్నారు, ఏం పెంచడానికి ప్రయత్నిస్తున్నారు, ఏం లేదు. వాళ్ళు మాత్రం ఫ్రీగా తిరగచ్చు, వీళ్ళు మాత్రం తిరగరు.